ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అండి, రెడీయా? ఇంగ్లీష్లో ఇంకో కాన్సెప్ట్ నేర్చుకోవడానికి నేను కూడా రెడీ. ఇంకొక కాన్సెప్ట్ టీచ్ చేయడానికి ఈరోజు మీరు నేర్చుకోబోతున్నా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే, చాలా మందికి డౌట్ వస్తుంది. ఈ షీ అని ఎప్పుడు అంటాం, డా షీ అని ఎప్పుడు అంటాం, ఈ షీతో క్వశ్చన్స్ ఎప్పుడు అడగాలి, డా షీతో క్వశ్చన్స్ ఎప్పుడు అడగాలి, దాని మీనింగ్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అని చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుందంట. సరే చూద్దాం, ఈ షీ అని ఎప్పుడు అనాలి, డా షీ అని ఎప్పుడు అనాలి అని. Is she sleeping? Is she eating? Is she writing? Is she practicing? Is she learning? Is she lying? Is she cooking? ఏం అబ్జర్వ్ చేశారు? ఈ షీ అని ఎప్పుడున్నాం, ఏ వర్బ్ తోటి అన్నాం, ఏ వర్బ్ తోటి అన్నాం, ఐఎన్జి ఫామ్ ఉంది, అవునా? ఈ షీ అని క్వశ్చన్ అడిగినప్పుడు వర్బ్ ఐఎన్జి ఫామ్ ఉంది. కానీ డస్ షీ అని క్వశ్చన్ అడిగినప్పుడు వర్బ్ ఐఎన్జి ఫామ్ తో ఉండదు, నార్మల్ గా V1 వర్బ్ ఉంటది అనమాట. డస్ షీ, డస్ షీ కుక్, డస్ షీ స్పీక్ ఇంగ్లీష్, డస్ షీ టీచ్ వెల్, డస్ షీ లెర్న్ వెల్, డస్ షీ ప్రాక్టీస్ ఎవ్రీ డే, డస్ షీ ప్లే చెస్. ఈ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది, వర్బ్ ఎలా ఉంది? డస్ తో క్వశ్చన్ అడిగినప్పుడు వర్బ్ నార్మల్ గానే ఉంది, ఈస్ తో క్వశ్చన్ అడిగినప్పుడు వర్బ్ ఐఎన్జి ఫామ్ లో ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్ యూ నీడ్ టు ఫైండ్. అర్థమైందా? వర్బ్ ఇక్కడ ఐఎన్జి ఫామ్ లో ఉంది, వర్బ్ ఇక్కడ V1 వర్బ్ లో ఉంది, V1 ఫామ్ లో ఉంది, అవును కదా? అది సెంటెన్స్ ఫార్మ్ చేసేటప్పుడు డిఫరెన్స్ అదనమాట. మరి మీనింగ్ లో డిఫరెన్స్ ఎలా అంటే, అప్పుడు డస్ షీ ఈట్ అన్నాం అనుకోండి, డస్ షీ కుక్, డస్ షీ ఈట్, డస్ షీ లెర్న్, ఇలా డస్ షీ అని క్వశ్చన్ ఎప్పుడు అడుగుతామంటే, ఆ పని వాళ్ళు మామూలుగా చేస్తారా అని అడిగినట్టు. ఈ షీతో క్వశ్చన్ అడిగామంటే అది ఇప్పుడు చేస్తూ ఉన్నారా అని అడిగినట్టు. ఆ పని ఇప్పుడు చేస్తూ ఉన్నారా అని క్వశ్చన్ అడగాలి అంటే మనం ఈస్తో క్వశ్చన్ అడగాలి. ఆ పని వాళ్ళు మామూలుగా చేస్తారా అని అడగాలంటే డస్ తో క్వశ్చన్ అడగండి. అంతేనా? అర్థమైందా? ఇంకా లేదా? సరే, ఇంకొక ఎగ్జాంపుల్. రెండు డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేయండి. ఈస్ తో క్వశ్చన్ అడిగినప్పుడు వర్బ్ ఐఎన్జి ఫామ్ లో ఉంటుంది, డస్ తో క్వశ్చన్ అడిగినప్పుడు వర్బ్ V1 ఫామ్ లో ఉంటుంది. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఒకే వర్బ్ తీసుకొని రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎట్లా వస్తుందో ట్రై చేద్దాం. డస్ షీ ప్లే వెల్, ఏంటిది? డస్ షీ ప్లే వెల్. ఈ షీ అన్నప్పుడు వర్బ్ ఎలా ఉండాలి? ఐఎన్జి ఫామ్ లో ఉండాలి, రైట్? ఈజ్ షీ ప్లేయింగ్ వెల్, ఈజ్ షీ ప్లేయింగ్ వెల్. V1 వర్బ్ ఉంది, ఇక్కడ ఐఎన్జి ఫామ్ ఉంది. ఇప్పుడు మీనింగ్ చూద్దాం. డస్ షీ ప్లే వెల్ అంటే డస్ తో క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతామని చెప్పాను? మామూలుగా గురించి తెలుసుకోవడానికి. సో డస్ షీ ప్లే వెల్ అన్నప్పుడు మామూలుగానే, డైలీ, రొటీన్, జనరల్ గా, యూజువల్ గా ఆమె ఆడుతుందా, ఆమె బాగా ఆడుతుందా అని అడిగినట్టు. ఎప్పుడు, ఎప్పుడు అని క్వశ్చన్ రైజ్ చేసుకోండి చాలు. ఎప్పటి గురించి మాట్లాడుతున్నట్టు. డస్ తో క్వశ్చన్ అడిగితే ఎప్పటి గురించి మాట్లాడుతున్నట్టు. ఈ క్వశ్చన్ మీరు రేస్ చేసుకుంటే డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఎప్పటి గురించి మాట్లాడుతున్నాం? డస్ షీ అని యూజ్ చేసి ఎప్పటి గురించి క్వశ్చన్ అడుగుతున్నాం? మామూలుగా గురించి, ఆమె అలవాటు గురించి, ఆర్ ఆమె డైలీ చేసే పని గురించి, ఆమె రొటీన్ గా చేసే పని గురించి. ఈ షీ అని అగైన్ ఈ క్వశ్చన్ రైస్ చేసుకోండి. ఎప్పటి గురించి అడుగుతున్నాం? ఈ షీ అని. ఇప్పటి గురించి, ఎప్పటి గురించి? ఇప్పటి గురించి. ఆమె బాగా ఆడుతూ ఉందా? తెలుగు బాగా వస్తేనే ఇది కూడా అర్థమవుతుంది. ఆమె ఆడుతుందా? బాగా ఆడుతుందా? మామూలుగా. ఆమె బాగా ఆడుతూ ఉందా? ఇప్పుడు. డిడ్ యు గెట్ ద డిఫరెన్స్? అర్థమైందా అండి డిఫరెన్స్? రెండు క్వశ్చన్స్ అడగడానికే యూజ్ చేస్తాం, ఈజ్, డస్. రెండు క్వశ్చన్స్ అడగడానికే. ఈజ్ తో ఏమో ఐఎన్జి ఫామ్ రావాలి, డస్ తో ఏమో V1 వర్బ్ రావాలి. ఈజ్ తో క్వశ్చన్ అడిగామంటే ఇప్పటి గురించి అడుగుతున్నట్టు, డస్ తో క్వశ్చన్ అడిగామంటే మామూలుగా వాళ్ళు ఆ పని చేస్తారా అని అడుగుతున్నట్టు. నాట్ ఓన్లీ షీ, డస్ తో మనం హీ కూడా యూజ్ చేస్తాం, రైట్? షీ, హీ. మనం ఏదైనా పేరు కూడా పెట్టొచ్చు కదా. డస్ రమా హెల్ప్ యూ, పేరు కూడా పెట్టొచ్చు, రైట్? డస్ రమా హెల్ప్ యూ అంటే ఏంటి? ఇప్పుడు ఐడెంటిఫై చేయండి. డస్ రమా
హెల్ప్ యూ అంటే హెల్ప్ చేస్తుందా రమ అని. రమ హెల్ప్ చేస్తుందా ఎప్పటి గురించి అడుగుతున్నాం ఈ క్వశ్చన్? మామూలుగా, జనరలీ, డైలీ, యూజువలీ, యాక్చువల్లీ అట్లా. ఈజ్ రమ హెల్పింగ్ యూ అన్నప్పుడు దాని అర్థం ఏమవుతుంది? రమ హెల్ప్ చేస్తూ ఉందా. ఈజ్ రమ హెల్పింగ్ యూ? రమ హెల్ప్ చేస్తూ ఉందా నీకు? ఎప్పటి గురించి అడుగుతున్నాం? ఇప్పటి గురించి. సో మీకు డిఫరెన్స్ అర్థమైందా? దీన్ని సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇలా ఫార్ములాస్ ఏం వేయక్కర్లేదు. బట్ మనం ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, అది ఆ టెన్స్ ఈ టెన్స్ అని అనుకోవడం కంటే, అట్లా గుర్తుపెట్టుకోవడం కంటే, డస్ ఎప్పుడు యూస్ చేస్తున్నాం, దాని మీనింగ్ ఏంటి, వర్బ్ ఎలా ఉంది. ఈజ్ ఎప్పుడు యూస్ చేస్తున్నాం, దాని మీనింగ్ ఏంటి, వర్బ్ ఎలా ఉంది, అంతే. ఇంతవరకు తెలుసుకుంటే చాలు. యూజువల్ గా మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు చెప్పనా? డస్ అంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో క్వశ్చన్స్ అడగడానికి, ఈజ్ ఉందంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. నాకు ఒకటి అర్థం కాదు, మనం క్వశ్చన్ అడిగితే అది ఏ టెన్స్ అని ఎవరు అడుగుతారండి మనల్ని? మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, డస్ తో క్వశ్చన్ అడగాలి, దాని మీనింగ్ ఇది. ఈజ్ తో క్వశ్చన్ అడుగుతాం, వర్బ్ ఐఎన్జీ ఫామ్ లో ఉంటుంది, దాని మీనింగ్ ఇది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకేనా? హెల్పింగ్ వర్బ్ మీనింగ్ ఏంటి, ఏ హెల్పింగ్ వర్బ్ తో అడిగితే ఆ క్వశ్చన్ ఇచ్చే మీనింగ్ ఏంటి అని మాత్రమే అర్థం చేసుకోండి తప్ప, అది ఆ టెన్స్ ఇది ఈ టెన్స్ అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? నేను చెప్పాను, ఏ టెన్స్ అని మనల్ని ఎవరు అడగరు, మనం కరెక్ట్ గా వాడాలంతే, యూసేజ్ తెలుసుకొని. ఓకేనా? డస్ కి ఈజ్ కి మధ్య డిఫరెన్స్ ఒక చిన్న ఓవర్వ్యూ ఇవ్వనా అండి? ఫస్ట్ ది 2 క్వశ్చన్స్ అడగడానికే యూస్ చేస్తారు. ఓకేనా? డస్ అయినా ఈజ్ అయినా 2 క్వశ్చన్స్ అడగడానికే యూస్ చేస్తారు. ఏ ప్రొనౌన్స్ తో వాడతారు? ఈ ప్రొనౌన్స్ తో వాడతారు. ఈజ్, హీ, ఈజ్ షీ, ఈజ్ ఇట్, లేదంటే పేర్లు కూడా పెట్టుకోవచ్చు. డస్ షీ, డస్ హీ, డస్ ఇట్, ఇది కూడా అంతే, పేర్లు కూడా పెట్టుకోవచ్చు. రెండింటిని ఎందుకు యూస్ చేస్తామంటే క్వశ్చన్స్ అడగడానికి యూస్ చేస్తాం. అది కూడా సెంటెన్స్ స్టార్టింగ్ లోనే ఉండాలి. రైట్? సెంటెన్స్ స్టార్టింగ్ లోనే ఉండాలి. ఈజ్ పెట్టినామంటే వర్బ్ ఐఎన్జీ ఫామ్ లో ఉండాలి. డస్ తో క్వశ్చన్ అడిగామంటే వర్బ్ V1 ఫామ్ లో ఉండాలి. ఈజ్ తో క్వశ్చన్ అడిగినప్పుడు అది మనం ఇప్పటి గురించి క్వశ్చన్ అడుగుతున్నట్టు. ఈజ్ షీ లెర్నింగ్, ఈజ్ షీ ప్రాక్టీసింగ్, ఈజ్ షీ లయింగ్, ఈజ్ షీ కుకింగ్, ఇట్లా అన్నామంటే ఆమె వండుతూ ఉందా, ప్రాక్టీస్ చేస్తూ ఉందా, నేర్చుకుంటూ ఉందా, అబద్ధం చెప్తూ ఉందా అని ఇప్పటి గురించి క్వశ్చన్ అడిగినట్టు. అదే డస్ తో క్వశ్చన్ అడిగితే అది మనం జనరల్ గా క్వశ్చన్ అడిగినట్టు. జనరల్ గా అంటే ఆమె వంట చేస్తుందా, ఆమె బాగా ప్రాక్టీస్ చేస్తుందా, చదువుతుందా, అట్లా బాగా చదువుతుందా, రోజు గేమ్స్ ఆడుతుందా, మీ మాట వింటుందా. ఓకేనా? అది డిఫరెన్స్ అన్నమాట. సెంటెన్స్ లో చెప్పాలి అంటే, ఈజ్ షీ లిస్నింగ్ టు యూ, ఈజ్ షీ లిస్నింగ్ టు యూ. సి ఈజ్ పెట్టినప్పుడు వర్బ్ ఎలా ఉండాలని చెప్పినాం, ఐఎన్జీ ఫామ్, అదే ఉంది చూడండి. ఎప్పటి గురించి క్వశ్చన్? నౌ. వింటూ ఉందా అంటే ఇప్పుడే వింటూ ఉందా అని అర్థం. డస్ షీ లిసన్ టు యూ అంటాం. డస్ షీ లిసన్ టు యూ అంటే ఏంటి చూడండి, డస్ తో ఏ వర్బ్ ఉండాలన్నాం, V1 వర్బ్. డస్ తో క్వశ్చన్ అడిగితే జనరల్ గా, డైలీ, యూజువల్ గా అడిగినట్టు. సో ఇది జనరల్ గా, మామూలుగా మీ మాట వింటుందా అని అడిగినట్టు అనమాట. మీ మాట వింటుందా, మీ మాట వింటూ ఉందా. చాలా మంది కూడా ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. మాట వింటుందా అంటే లిజన్ టు వర్డ్స్, లిజన్ టు యువర్ వర్డ్స్ అంటారు. యువర్ వర్డ్స్, దేర్ వర్డ్స్ ఇట్లాంటి వర్డ్స్ ఇంగ్లీష్ లో ఏం ఉండదు. మనం మాట వింటుందా అంటే మాట అంటే వర్డ్ కదా అని మన వాళ్ళు ఇట్లా క్రియేట్ చేశారేమో మరి తెలీదు. బట్ ఇంగ్లీష్ లో అయితే అట్లా ఉండదు. లిసన్ టు మీ అంటాం. నా మాట విను అనాలంటే జస్ట్ లిసన్ టు మీ అంటాం. లిసన్ టు మై వర్డ్స్ అని అనము, అనకూడదు, అనకండి కూడా. ఓకేనా అండి? ఇప్పుడు అర్థమైందా మీకు డిఫరెన్స్? సో మీకు ఇది కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరిని మీరు ఏ క్లారిఫికేషన్ కోసం అడగక్కర్లేదు అనుకుంటున్నా. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అర్థం కాలేదు అంటే ఇంకొకసారి వినండి. ఇంకా ఇలాంటి కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్స్ ఇంకా ఏవేవి ఉన్నాయో I'll be explaining. You just have to keep following. That's it అండి. Bye bye for today. Take care. Keep following.